రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మత్స్యకారులకు సంబంధించిన సమస్య మీద పరిష్కారం కోసం పరామర్శింపుకు వెళ్ళారు. అక్కడ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు చిన్న పిల్లోడు ఒక యాక్సిడెంట్ చేశాడు, ఒక వ్యక్తి చనిపోయాడు, తన మీద ఈరోజు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఆ మాటలు ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి కొడుకే యాక్సిడెంట్ చేశాడని ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. అతని వయసు 18 సంవత్సరాలని మళ్ళీ మీరే చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే మాజీ ముఖ్యమంత్రి గారే చెబుతున్నారు. మరి 18 సంవత్సరాల పిల్లోడు లైసెన్స్ లేకుండా బండి తోలి ఎవరన్నా గుద్దితే దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి బాధ్యులు అవుతారు. ఏ కేసు అయినా అట్లాంటిది గొర్రెలు కాసుకుని ఒక పేద కుటుంబంలో గొర్రెలు కాసుకుని రోడ్డు వెంబడి గొర్రెలు కాసుకునే వ్యక్తిని మాజీ మంత్రి కొడుకు బండితో గుద్ది చంపేసాడు. చంపినప్పుడు ఆ కుటుంబానికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండగా నిలబడి వాళ్ళకేమన్నా ఆర్థిక సహాయం చేసి సిదిరి అప్పలరాజు కూడా మందలించి చెప్పాలి. అలాంటిది మీరే ఒక మాజీ మంత్రి కొడుకుని మనిషిని చంపిన పిల్లవాడిని మీరు వెనకేసుకొచ్చి అతని మీద దొంగ కేసులు పెడుతున్నారు అనేది మాత్రం పూర్తి విరుద్ధం. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలి. చిన్నపిల్లలు, 2 చిన్నపిల్లలు, వాళ్ళ తల్లి, వృద్ధ తల్లి, వాళ్ళ భార్య, ఇప్పుడు వాళ్ళందరూ నడి రోడ్డు మీద పడ్డారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు గుద్దిన దానికి మరణించిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబానికి మీ పార్టీ నుంచి కానీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నుంచి కానీ న్యాయం జరిగే విధంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లలను చదివించి వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కూడా సిదిరి అప్పలరాజు తీసుకునే విధంగా మీరు చెప్పాల్సింది పోయి మీరు మళ్ళీ టీడీపీ దొంగ కేసులు పెడుతుంది, గవర్నమెంట్ ఆ పిల్లోడు కావాలని ఇరికెత్తుందంటే ఆధారాలతో సహా దొరికాడు కాబట్టి నేను ప్రెస్ మీట్లో మీరు కూడా అన్నారు 18 సంవత్సరాలు సిదిరి అప్పలరాజు కొడుక్కి చిన్న వయసు, తెలియక యాక్సిడెంట్ జరిగింది, తెలిసి జరిగినప్పుడు దాన్ని ఎట్టా నష్టపరిహారం చేసి దాన్ని ఎలా వాళ్ళకి మేలు చేయాలనే దాని మీద ఉండాలి. కానీ అతన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ సిదిరి అప్పలరాజు తన మాజీ మంత్రిగా చేసి దాన్ని నెట్వర్క్ అంతా ఉపయోగించి వాళ్ళ కొడుకుని బదులు వేరే వ్యక్తిని కూడా జైలుకి పంపాడు 5 రోజులు 6 రోజులు. అది కూడా నేరమే. దానికి సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు బుక్ చేయాలి లెక్క అయితే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 18 సంవత్సరాల వ్యక్తి అని తనే చెప్తున్నాడు, తప్పు చేసాడని తనే చెప్తున్నాడు, తన వల్ల ఒక ప్రాణం పోయిందని ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి ఎలా చెప్తారంటారు? అంతా ఆయనే చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది అనేది కరెక్టేనా? అసలు ఈయన మాట్లాడే మాటలు అసలు మీకైతే అర్థమవుతున్నాయి అంటారా? ఎట్టుందంటే 18 ఏళ్ల పిల్లోడు బండి వేసుకుని వెళ్ళి గుద్దాడు అని ఆ పిల్లోడిని మందలించాల్సింది పోయి, ఆ గుద్దిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, ఆ పిల్లోడిని వెనకేసుకొచ్చి ఇట్లాంటి ప్రోత్సహించడానికి మీరు సలహాలు ఇస్తున్నట్టుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లోడిని మందలించి ఆ మాజీ మంత్రికి ఒక మాట చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మీ ఆ గుద్దిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వాళ్ళ కుటుంబం కానీ పోయి ఆ గొర్రెలుగా మేపుకునే వ్యక్తిని బైక్తో గుద్ది చంపడం చాలా దురదృష్టకరం, అది నేరం. ఆ కుటుంబాన్ని అసలు అన్ని విధాలు ఆదుకొని చాలా న్యాయం చేయాలి వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి వ్యక్తులకే సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ వ్యక్తి క్లియర్గా తెలుస్తుంది యాక్సిడెంట్ చేసి మనిషిని చంపేశాడని. ఇలాంటి నేరస్తులకి, రౌడీలకి, గోండాలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటికి సపోర్ట్ చేస్తూ తప్పేమీ లేదు, ఏదో చిన్నపిల్లడు తెలియక జరుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు? ఇది కరెక్టేనా ఆయన మాట్లాడే విధానం? అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నపిల్లోడు కేసులు పెట్టారంటున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీ మీద ఎవరో చిన్నపిల్లోడు సీన్ అనే పిల్లోడు కోడికత్తితో ఊరకట్ట గుచ్చితేనే ఆ అబ్బాయిని 8 సంవత్సరాలు జైల్లో పెట్టారు మీరు. మరి ఆ సీన్ని ఎందుకు వెనకేసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి అయినాక సీన్ని ఎందుకు బయటికి తీసుకురాలేదు? ఎందుకని ఆయన్ని జైల్లోనే ఉంచి ఒక అంతకుళ్ళ క్రియేట్ చేశారు? సిదిరి అప్పలరాజు కొడుకు అయితే ఒక న్యాయం. వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీ మీద సీన్ అనే చిన్నపిల్లవాడే సీన్ అనే వ్యక్తి కూడా ఆ రోజు కూడుకత్తితో పొడిచిన వ్యక్తి, ఆ అబ్బాయికి ఒక న్యాయమా? ఇది చాలా కరెక్ట్ కాదు. రౌడీలకి, మీ పార్టీ నాయకులకి, మీ పార్టీ మాజీ మంత్రులకి, మాజీ శాసనసభ్యులకి, వాళ్ళ కుటుంబంలో జరిగే వాళ్ళనేమో వెనకేసుకొచ్చుకోండి, వేరే వాళ్ళకి అన్యాయం జరిగితేనేమో దాన్ని పట్టించుకోకుండా. అంటే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలు మద్దతు ఇస్తాం అని అంటున్నారు. ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్వయంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారనంటే ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీలో ఉన్న నాయకుల విధి విధానాలు ఎలా ఉన్నాయంటారు? వాళ్ళు రౌడీల పార్టీ, రౌడీ రాజ్యం అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. కాబట్టే రాష్ట్ర ప్రజలు 151 ఇచ్చి ఒకసారి అవకాశం ఇచ్చారు, బాగా చేస్తారని. చేయలేకపోబట్టి 11కి పడేశారు. రేపు ఇంకా దారుణాలు చేసుకుంటా పోతే ఆ 11 కూడా రావు.
ఇక వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలోనే కాకుండా రీసెంట్గా కృష్ణలంక గాదే సాయి కృష్ణ విషయంలో తన మీద అన్ని కేసులున్నా తనకు వెళ్ళి సపోర్ట్ చేశారు. ఇంకోవైపు తెనాల్లో కొంతమంది గంజాయి బ్యాచ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపేస్తే పోలీసులు అందరూ కూడా వాళ్ళకి నడు రోడ్డు మీద కొట్టారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే ఎందుకు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడయా. ఆయన మనస్తత్వమే నేరాలు చేయటం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఆయన అసలు రాలా, మొత్తం బెంగళూరులోనే వ్యాపారాలు చేసుకుంటా హవాలా మనీ ఎట్ట సంపాదించాడు తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించేశాడు. ఈ షార్ట్ కట్లు ఎట్ట సంపాదించాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తప్పుడు మార్గాల్లో తప్పుడు మార్గాల్లో సంపాదించాడు. అప్పుడు మార్గాల్లో సంపాదించారా? సిబిఐ ఈడీ కేసులు వేసి 16 నెలలు జైల్లో ఉంచింది కాబట్టే రాష్ట్ర ప్రజలకు తెలిసింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్లీన్ చీట్తో వచ్చేవాడు. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి, ఇంకా కుట్టేలా కేసులు. ఆయన మనస్తత్వమే అది, ఆయన నేచర్ అది, ఆయన మనస్తత్వం అది. రౌడీజాన్ని ఇట్ట వాళ్ళ అనుచరులు రౌడీజం చేసినా వాళ్ళకి మద్దతు ఇస్తాడు. ఎవరన్నా బండి పెట్టి గుద్దినా చంపేసినా వాళ్ళకి మద్దతు ఇస్తాడు. డోర్ డెలివరీ చేసినా మద్దతు ఇస్తాడు. అందుకనే రాష్ట్ర ప్రజలు చూసి అధికారం ఇవ్వకుండా ఆపేశారు. ఇక మళ్ళీ ఆయన మనస్తత్వం మారకపోతే సీట్లు పెరగవు. ఈసారి అధికారంలోకి రాడు, సీట్లు పెరగవు. ఈ ఉన్న 11 కూడా డౌట్ అయింది. ఫైనల్గా అయితే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యవహరించిన తీరు అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా నేరస్తులు ఎంకరేజ్ చేసుకొస్తున్నట్టు ఆయన మాట్లాడడం మీరేం చెప్తారు? నిన్న మత్స్యకార భరోసా దానికి వెళ్ళావు. దాని వరకు మత్స్యకార భరోసా కార్యక్రమం చేసుకొని సక్సెస్ చేసుకొని పక్కకు వచ్చేసేమో అన్నట్టు ఉండాలి. ఈ తప్పు చేసిన అబ్బాయిని వెనకేసుకురావడం అనేది మాత్రం చాలా రాంగ్. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు కొడుకు మీద ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తుంది, తనను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. తను ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, కానీ దొంగ కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా కనబడుతుంది మీకు? ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి బైక్ యాక్సిడెంట్ చేసి అని చెప్పింది ఎవరన్నా? దాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు, అంతేగా. ఆయన ఏమని చెప్పాడు? సిదిరి అప్పలరాజు 18 సంవత్సరాల పిల్లోడు, అతని మీద నిందలు వేసి కేసులు పెడుతున్నారని చెప్పాడు. అసలు సిదిరి అప్పలరాజు యాక్సిడెంట్ కేసు బయట పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు, అవునా? అలాంటప్పుడు ఆయన ప్రభుత్వం మీద ఎలా కేసులు పెడతారని చెప్తారన్నా? అంటే వాళ్ళే చెప్తారా ఇట్లా కేసులు పెడుతున్నారని? ఆయన యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి చెప్పినప్పుడు మరి ఆయన్ని కదా చెప్పాల్సింది, ఆయన కదా అడగాల్సిన ప్రశ్న. తప్పు జరిగింది అంటున్నాడు, కేసులు వేసామంటున్నారు. ఎందుకు వేశారు? ఇప్పుడు 18 సంవత్సరాల అబ్బాయికి బైక్ ఇవ్వడం తప్పు కదనా? ఇప్పుడు 18 సంవత్సరాల అబ్బాయి ప్రాణం తీసాడంటే అతనికి లైసెన్స్ లేదు ఒకటి. ఇంకొకటి మన ఏదో చెప్పాడు, ఆయన ఏదో మాట్లాడాడు, సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు. అతను యాక్సిడెంట్ చేసింది అతనన్నా, దాన్ని బయట పెట్టింది ఆయన. ఇప్పుడు ఆయన కేసులు వేసారని చెప్పి చెప్తున్నారు. చాలా వరకు ఆయన చాలా తప్పుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే సమర్థించుకుంటున్నారు, నిందలేస్తున్నారు, కేసులు పెడతారని చెప్తున్నారు. ఇదంతా తప్పన్న, చాలా వరకు కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక చిన్న పిల్లోడు తప్పు చేశాడు, యాక్సిడెంట్లు నాకు జరుగుతూ ఉంటాయి, ఆ మాత్రం దానికి కేసులు పెట్టి జైల్లో పెడతారని మాట్లాడుతున్నారు. ఒక నిండు ప్రాణం పోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా కనబడుతున్నాయి? ఇక్కడ ప్రాణం పోయిందని చాలా క్లియర్గా ఆయనే చెప్తున్నారు, మళ్ళీ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? ప్రాణాలు తీసేయటం అనేది పెద్దగా లెక్కలేదన్న ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో చూసాం మనం. ఎందుకు మొన్న ఒక డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారు ఒకట, ఆయన ప్రభుత్వంలో ఉండంగానే. ఒక మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ గారు ఆయన చేశారన్న పిచ్చోడని చెప్పి ముద్రేసి కొట్టేసి చంపేశారు. రెండా, ఒక అక్క నేర్పిస్తున్నా అని చెప్పి బీసీకి సంబంధించిన బుడ్డ అమర్నాథ్ అక్క నేర్పిస్తున్నా అని చెప్పి అన్న అడిగినందుకు నోట్లో గుడ్డలు పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అది కరెక్ట్ కాదు కదన్నా. గొడ్డలి పార్టీ అని చెప్పడానికి ఉదాహరణ ఈ 4 చాలు కదన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి అది ఎట్లా అంటారన్న? ఆయన చాలా తప్పు మాట మారుతున్నారన్న. ఆయనకి అవగాహన ఉండట్లేదన్న. ఆయన ఏ కాడికి బ్లేడ్ బ్యాచ్కి, గంజాయిల్ బ్యాచ్కి, రౌడీజానికి వెళ్ళి మొన్న, ఎందుకంటే తెనాల్లో గంజాయి బ్యాచ్ పోలీసులు కొట్టాయని చెప్పి పరామర్శించడానికి వెళ్ళాడు. అదేనన్న ఆయన చేసే పని. ఒక మాజీ సీఎం అయి ఉండి ఆయన చేయాల్సిన పనులు ఏంటన్నా? జనాలకి అది కాదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పాల్సింది పోయి ఏ కాడికి చెడు చేసిన వాళ్ళని కానీ, మర్డర్లు చేసిన వాళ్ళని కానీ, రౌడీ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడన్న.
ఈ మాత్రం తెలియట్లేదన్నా జనాలకి గొడ్డల పార్టీ అని పేరు పెట్టింది ఎందుకన్నా? అందుకే కదా ఆయన చేసేది తప్పుడు రాజకీయానికే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాగా కేవలం నేరస్తులకి, గంజాయి, బ్లడ్ బ్యాచ్, రౌడీలకి మద్దతు తెలుపుతున్నారు? అక్కడ తప్పు జరిగిందని క్లియర్గా తెలుస్తుంది, ఆ జరిగిన తప్పు అని చెప్పి ఆయనే చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి చూస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది? రౌడీలకి, గుండాలకి సపోర్ట్ చేయడం. ఆయన పార్టీ పేరేంటన్నా? గొడ్డలి పార్టీ. అంటే ఏంటి? ఆయనకి రౌడీలు కావాలి, గంజాయి బ్యాచ్ వాళ్ళు కావాలి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కావాలి, మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసేవాళ్ళు కావాలి, జనాల్ని మీదకి ఎగబడి రౌడీజం చేసి కొట్టేసి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగేటప్పుడు ఆయనకి ఇలాంటివి కాక ఇంకేం గుర్తొస్తాయన్నా? మీరే చెప్పండి. అంటే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎస్ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు ఇస్తాము, అయితే ఏంటన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి స్వయంగా మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారంటే అంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందని అంటారు? అసలు వైసీపీ వైఖరి మీరు ఏం చెప్తారు? ఆ నాయకులు మాట్లాడే తీరును మీరు ఎలా చూస్తారు? వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా నా రౌడీల పార్టీ అని. మరి నిజమే రౌడీ పార్టీలు కాబట్టి 2019లో గెలిచారు. గెలిచినప్పుడు ఏం చేశారు అన్న? ఇప్పుడు చూస్తున్నాం కదా పరిస్థితులు. 2019లో సామాన్య మానవుడు కానీ ఎవరైనా రోడ్డుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, విధానం కానీ ఎవరైనా వచ్చి మాట్లాడారన్నా? మాట్లాడాల. భయపడ్డారు, భయభ్రాంతులను చేశారు. ఆ భయానికి జనాలు రోడ్డుకి రాలేక, చెప్పలేక వాళ్ళ మదన పడుతూ బాధలు పడుతున్నారు. ఎవరైనా చెప్పాడు అంటే వాడిని జైలు వేపించడం, మర్డర్ చేపించడం, కొట్టియటం, లేనిపోని కేసులు వాడి మీద వేపించడం చేశారు తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు కదన్నా. అందుకే కదన్నా 2019లో గెలిచిన వాళ్ళు 2024కి వచ్చేవాడికి ఎంత పడిపోయారంటే అర్థం ఏంటన్నా? వాళ్ళకి ఏమీ చేత కాదు. వాళ్ళకల్లా రౌడీజాన్ని పురుడు పోసి పెంచడం తప్పితే వాళ్ళకి చేయటం చేత కాదు. సామాన్య మానవుల్ని వాళ్ళు కాపాడే పరిస్థితుల్లో లేరని వాళ్ళు. ఫైనల్గా అయితే మీరేమంటారు? నిన్న విశాఖ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు మీరు చూసే ఉంటారు, ప్రెస్ మీట్ కూడా చూశారు కాబట్టి మీరేం చెప్తారు? ఇటువంటి నేరస్తులకు సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు? అనా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుల పార్టీ, గొడ్డల పార్టీ, ఆయన వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తాడు తప్పితే సామాన్య మానవులకు కానీ ఏమీ చేయలేడన్నా. ఏమీ చేత కదా ఆయనకి, అది అందరికీ తెలిసిన విషయం. అందుకే కదన్నా ఆయన ఇప్పుడు ఏం చేశారు? ప్రజలు కూర్చోబెట్టి ఓడించి పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇంకంతకుమించి ఇంకే ఉదాహరణ ఏముంటుందన్న? రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాల వ్యక్తి ఒక చిన్న యాక్సిడెంట్ చేశాడు, ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ కేసులో ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, తన కావాలని అక్రమ అరెస్టులు చేయాలని చెప్పి చూస్తుందని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత మీకైతే ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు? మనోడికి లండన్ మందులు సరిగా పనిచేయట్లేదేమో అనుకున్నా. ఈ మధ్యకాలంలో లండన్ కూడా వెళ్ళినట్లు కూడా ఏం లేదు. బెంగళూరు వెళ్తున్నాడు, లేదా తాడేపల్లి ప్యాలెస్లో పనుకుంటున్నాడు. కానీ లండన్ మందులు కనుక వేసుకుంటే కనీసం సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏం తెలుసుకోవాలి, ఏం మాట్లాడాలి అనేసి అన్న తెలిసేది. మనోడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇది గొడ్డల పార్టీ, సైకో పార్టీ అనేసి ఆయన నిరూపించుకున్నట్లయింది. అరే 18 ఏళ్ల కుర్రోడు ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చనిపోతే అది తప్పని తెలిసి కూడా అట్లాంటి కుర్రోడిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా 18 సంవత్సరాల లోపు పిల్లోడికి బండి ఇవ్వటమే తప్పు. నిజంగా ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కేసు కూడా మనం బుక్ చేయొచ్చు. అలాంటిది 18 సంవత్సరాల పిల్లగాడు ఒక యాక్సిడెంట్ చేసి అన్యాయంగా గొర్రెల కాపరిగా యాక్సిడెంట్లో చనిపోతే అట్లాంటి మనిషిని కేసు పెట్టడం తప్పుగా మాట్లాడుతున్నాడు. అదే సిదిరి అప్పలరాజు కనుక నిజంగా నా కొడుకు తెలుసో తెలియక తప్పు చేశాడు, ఇదిగోండి నేను పోలీస్ స్టేషన్కి అప్పచెప్తున్నాను కనుక నిజంగా తీసుకొచ్చి అప్పచెప్పినట్లయితే ఈరోజు ఒక హీరోలాగా నిలబడేవాడు. కానీ తన కొడుకుని కాపాడుకోవడానికి ఎవరో దారిన పోయే కుర్రోడిని బలిపశం చేయడానికి, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఆ కుర్రోడి మీద కేసులు పెట్టించి షో చేశాడు. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సిదిరి అప్పలరాజు కనీసం తను చేసిందైనా సరే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేక 18 ఏళ్ల కుర్రోడు తప్పు చేశాడు, తెలుసో తెలియకో తప్పు చేశాడు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు ఎలా కనబడుతుంది? 18 సంవత్సరాల పిల్లవాడని ఆయనే చెప్తున్నారు, డ్రైవింగ్ చేశాడు, యాక్సిడెంట్ చేశాడు, మనిషి చనిపోయాడని చెప్తున్నారు, కానీ తన మీద దొంగ కేసులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయనే తప్పు ఒప్పుకొని మళ్ళీ దొంగ కేసులు పెడుతున్నారని ఎలా చెప్తారంటారు? అదేనన్నా నేను అనేది. ఈయనకి లండన్ మందులు పనిచేయట్లేదు, తప్పు చేశాడని తనే అంటున్నాడు, కేసులు పెట్టారని తనే అంటున్నాడు. అవును, తప్పు చేసినండి కేసులు పెట్టకపోతే ఏం చేస్తారన్నా? శుభ్రంగా కూర్చొని హారతలు పడతారేంటి? తప్పు చేశాడు కాబట్టే కేసులు పెట్టారు, తను అక్రమ కేసులు పెడుతున్నారని ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇక్కడ జగన్ గారు ఎందుకు మాటికి కూడా ఇలా నేరస్తులకి, గంజాయి బ్యాచ్కి ఇలా తప్పులు చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసిన వ్యక్తులకి ఎంతసేపు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటంటారు ఇటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం మీద?
అదేనన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వీళ్ళు సైకో పార్టీ గొడ్డల పార్టీగా అనేసి వీళ్ళైతే నిరూపించుకుంటున్నారు. తప్పులు చేసిన వాళ్ళకి మాత్రమే ఈయన సపోర్ట్గా నిలబడుతున్నాడు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య కృష్ణలంకలో సాయి అనే కుర్రోడు 21 సంవత్సరాల కుర్రోడు రేప్ చేస్తే చేశాడా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది తప్పు కదా. ఫోక్సో కేసు పడిన తర్వాత కూడా మీరు ఎట్లా మాట్లాడతారు? ఎంతప్పటికీ ఆ గంజాయి బ్యాచ్ని కాపాడుకోవడానికి హత్య రాజకీయాలు చేసిన వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడన్న. ఉదాహరణకి వాళ్ళ బాబాయిని చంపాడనేసి అందరికీ తెలుసు, కానీ వాళ్ళ సొంత అవినాష్ రెడ్డిని వెనకేసుకొని వస్తున్నాడు, ఇంకొకరిని వెనకేసుకొని వస్తున్నాడు. ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మందులు వాడండి చక్కగా. లేదు ఇగో ఎన్ఆర్ఐ ఉంది, లేదు ఎయిమ్స్ ఉంది మంగళగిరిలో, లేదు రేపొద్దున లోకేష్ గారు 100 పడకల ఆసుపత్రి కడుతున్నారు, మీకు మందులు దొరకపోతే ఇక్కడికి రండి, మేము ఫ్రీగా మందులు ఇస్తాం, లండన్ వెళ్ళవసరం లేదు. అంటే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాట కూడా వైరల్ అవుతుంది. అంటే అంత డేర్గా ఒక మాజీ మంత్రి మేము రౌడీలకు సపోర్ట్ చేస్తాం, అది రౌడీల పార్టీ అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటంటారు ఇలా స్టాండ్ ఎలా కనబడుతుంది మీకైతే? నేను చెప్పేది అదేనన్నా, వీళ్ళది గొడ్డల పార్టీ సైకో పార్టీ అనేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనుకున్నా కాదు. వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అలానే తయారయ్యారు. కొంపదీసి ఆయన కంటిన రోగం వీళ్ళకి కూడా అంటిందేమో. మేము అదే అంటున్నాం, అంబటి రాంబాబు గారు మేము రౌడీలను దుర్మార్గులను మీకు మీరే చెప్తున్నారు అనుకుంటే అలా చెప్పుకున్నారు కాబట్టి 2024లో మీకు 11 వచ్చినాయి. మీరు ఇలానే మాట్లాడారంటే రేపొద్దున ఒకటి కూడా రాదు. పులివెందుల్లో పులిబిడ్డ కూడా గెలవడు నాకు తెలిసి అయితే. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడిన తీరు, ఆయన సిదిరి అప్పలరాజు గారు కొడుకు తప్పు చేశాడని ఆయనే చెప్పి మళ్ళీ వెనకేసుకొత్తూ ఇలా మాట్లాడడం మీద మీరేం చెప్తారు? మీ నిర్ణయం ఏంటి? అన్న, ఏ తప్పు ఎవడు చేసినా తప్పే. అది నేనైనా సరే, మీరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, తప్పు ఎవడు చేసినా తప్పే. అన్యాయంగా ఒక మనిషి చనిపోతే దాన్ని ఇట్లా కేసులు పెట్టి చేయాల్సింది పోయి సమర్థించుకుంటున్నాడంటేనే ఆయన చేతగానితనం అయితే బయటపడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు కొడుకు 18 ఏళ్ల వయసు ఉన్న చిన్న కుర్రోడు ఒక యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. తన మీద ఈరోజు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తుందని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఆయన వ్యాఖ్యలకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాటిని ఖండించాలి. ఏ పార్టీలో ఉన్నా సరే. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎలాగయ్యావో నాకు అర్థం కావట్లా. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే నువ్వు ఫేక్ సర్టిఫికేట్లు చదువుకున్నా ఒక ఫేక్ ముఖ్యమంత్రి లాగా అది పరిపాలన నువ్వే చేసావా, ఎవరన్నా షాడోలు చేశారా అనేది అర్థం కాకుండా ఉంది. మైనారిటీ తీరినా తిరగపోయినా 18 సంవత్సరాలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడం అనేది తప్పు. అందుట్లో సిదిరి అప్పలరాజు గారు ఒక డాక్టరు, ఒక బాధ్యతాయుతమైన పదవులు డాక్టర్ చదివి ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి 18 సంవత్సరాల మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడానికి ఎంకరేజ్ చేయడం ఒక పెద్ద తప్పు. గతంలో మీ ప్రభుత్వంలో చాలామందికి మైనర్ డ్రైవర్లకి చాలా ఫైన్ వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి రూల్స్ మీరే పాటించకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పౌరుడిగా మరి మీరే రూల్స్ పాటించకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? మరి మీరు గతంలో చూసాం, తెనాల్లో గంజాయి కేసులో ఉన్న వాళ్ళు పరామర్శకి వెళ్ళారు. అట్లాగే నిన్న కృష్ణలంక సాయి కృష్ణ కేసులో కూడా తప్పేంటి అన్నారు. మరి ఇవాళ సిదిరి అప్పలరాజు తప్పేంటి అంటున్నాడు. అంటే మీ సానుభూతి పరులు అయితే వైసీపీ సానుభూతి పరులైనా నాయకుల కొడుకులైనా సరే వాళ్ళు తప్పు చేసినా కూడా అది ఒప్పులాగే మీకు అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మీరు నిజంగా ప్రతిపక్షాలు గతంలో ఆరోపించినట్టుగా మీరు ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ చదువు, మీరు దొంగ ప్రశ్నాపత్రాలతో ద్వారా మీరు ఒక చదువుకొని ఒక దొంగ ముఖ్యమంత్రి అని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ల కుర్రోడు ఏదో పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడని నిజం ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? నిజం వాళ్ళే చెప్పి మళ్ళీ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి తిరిగి మాట్లాడుతున్నారంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు నేను చెప్తుంది అదేనండి, డైరెక్ట్గా చదువుకుంటే రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా అయితే ఒక బాధ్యత ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజ్యాంగంలో ఇప్పుడు మనం చట్టాలు ఉన్నాయి, చట్టంలో ఏముందో కూడా తెలుసుకోకుండా నా సానుభూతి పరులైతే చాలు వీళ్ళకి చట్టం వర్తించదు అన్నట్టుగా కొత్త చట్టాన్ని ఆయన అమలు చేసుకుంటున్నాడు. అంతే తప్పితే చట్టం గురించి తెలిస్తే ఒక మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, డ్రైవింగ్ చేశాడు. ఒక వ్యక్తిని, ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని, గొర్రెల కాపడాదారుడు పేదవాడు వ్యక్తిని ప్రమాదవశాత్తు అనుకుందాం. మరి నువ్వు బాధ్యతాయుతమైన మాజీ మంత్రివి కదా, ఒక డాక్టర్ పదవిలో ఉన్నావు కదా, మరి నీ కుటుంబం ఎంత ముఖ్యమో అతను కూడా కుటుంబం ఉంటుంది కదా, మరి నువ్వు కూర్చొని దాన్ని సెటిల్ చేసుకోవాలి కదా. చేసుకొని కేసు లేకుండా రాజీ పడు, మరి తప్పు జరిగిపోయింది,
నేను కాంపన్సేషన్ ఎంతో కొంత ఇస్తామని చెప్పి నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోవాల్సింది పోయి ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని అధికార పక్షం మీద నెట్టి దొంగ కేసు అంటాం మాత్రం చాలా చట్టవిరుద్ధం. మీరు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారో, మీరు ఎట్లా మంత్రి అయ్యారో, అసలు మీరు చదువుకొని డాక్టర్ అయ్యారా, చదువుకొని సర్టిఫికేట్ ఉందా లేదా, ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి. చట్టం గురించి తెలుసా లేదా అసలు మీకు? అంటే ఈ ఘటన జరిగి 5 రోజులు అయ్యింది, కానీ బయటకు తెలియకుండా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మేనేజ్ చేశారు. తన కొడుకును తప్పించి వేరొక వ్యక్తిని డబ్బులు ఇచ్చి మరి కూడా జైలుకు పంపారనే మాట వినపడుతుంది. ఎలా చూడొచ్చు? చట్టాన్ని ఎలాగా వాళ్ళకి నచ్చినట్టు మార్చుకొని ఇక్కడ ఆధారాలతో సహా కూడా చెరిపేసి వాళ్ళకి అనుకువగా మార్చుకోవడం అనేది ఎలా కనబడుతుంది అంటారు? చట్టం అనేది ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షానికి చట్టంలో కనిపించదండి. ఎదుటి వాళ్ళకి మీద ఉపయోగించడానికి వాళ్ళ అధికార పక్షాన్ని చట్టాలను ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళకి చట్టం గురించి తెలియదు. వీళ్ళు చదువుకోకుండా ఎంబీబీఎస్ డాక్టర్ కాపీ కొట్టి పాస్ అయ్యాడు, ఎట్ట పాస్ అయ్యాడు తెలియట్లా. నువ్వు బాధ్యతాయుతమైన ఒక వైద్యుడివి, నువ్వు ఎన్నోసార్లు సవాళ్ళు విసిరావు, నేను ఒక వైద్యుడిని అన్నావు. ఒక ప్రతిపక్ష నేతని గతంలో చాలాసార్లు అవహేళన చేశావు. అతని మానసిక పరిస్థితి బాగోలేదు, అతనికి చూపించండి అయ్యా అన్నావు. ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే అసలు ఈ సిదిరి అప్పలరాజు పరిస్థితి, మానసిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు ఈ సిదిరి అప్పలరాజుని మనం కూడా ఏదో ఒక మానసిక వైద్యులు చూపించాలి. ఎందుకంటే కొడుకు తప్పు చేస్తే, ఇదిగో నా కొడుకు తప్పు చేశాడు, యాక్సిడెంట్ చేశాడు, ఇతని మీద కేసు కట్టండి, చట్టపరంగా ముందుకెళ్ళండి అని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైన మాజీ మంత్రి మరి అతని కొడుకుని కాకుండా వేరే వాళ్ళని తీసుకెళ్ళి అసలు నా కొడుకు తప్పే చేరుతుంది మసిపూసి మారేడుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అసలు ముందు కూడా ఇట్లాంటి వాళ్ళని పోటీకి అనర్హత పెట్టేసి, ఎందుకంటే చట్టాన్ని దగ్గర దాపరికం ఆడారు కాబట్టి ఇట్లాంటి ముందు కూడా ఎక్కడా కూడా పోటీ చేయకుండా అనర్హత పెట్టేయాలి ఇలాంటి వాళ్ళ మీద. అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు కొడుకు తప్పు చేశారని ఒప్పుకొని తనకు మద్దతు తెలుపుతున్నారు. రీసెంట్గా కూడా కృష్ణలంక గాదే సాయికృష్ణ విషయంలో కూడా తన తప్పేమీ లేదు అని చెప్తున్నారు, అంత నేరచరిత్ర కలిగిన వ్యక్తికి. ఇంకోవైపు తెనాల్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్ని పోలీసు వాళ్ళు కుట్టారు అని చెప్పి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. అంటే ఎలా చూడొచ్చు? ఎక్కడ చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాటికి ఇటువంటి నేరస్తులకి రౌడీలకి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇతను కూడా ఒక క్రిమినల్ కాబట్టి, ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి, నేరస్తుడు మూలాలు ఇతనిలో ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా నేరస్తులకే ఇతను సపోర్ట్ చేస్తాడు. ఇతని బుద్ధి మరొకసారి బయటపడింది. ఇతని క్రిమినల్ బుద్ధి, ఇతని క్రిమినల్ ఆనవాళ్ళు ఇతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇతనికి ఎప్పుడు కూడా ఇతని మనసు ఎప్పుడు కూడా నేరస్తుల వైపు మళ్ళుతూ ఉంటుంది. ఇతని పరిస్థితి కూడా మనం మానసిక వైద్యులకి ఇతను చూపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్గా ప్రశ్న రావణ్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తన అరెస్ట్ కేసుకు సంబంధించి మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకే మద్దతు ఇస్తాం అయితే ఏంటన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలైనా అసలు వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ తీరు ఇటువంటి విషయాలు ఎలా కనబడుతుంది? వీళ్ళ వైఖరి ఎలాగుందంటే ముందు కూడా అసలు రాముడు దేవుడు కాదు, రావణుడే దేవుడు అనేలాగా వీళ్ళు సమాజాన్ని పక్కతో పట్టించే రకంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఒక రాముడిని, ఒక దేవుణ్ణి ఆ రకంగా పబ్లిక్గా మరి ఒక ఛానల్ ద్వారా ఆయన సొంత ఛానల్ పెట్టుకొని విమర్శిస్తే మరి వీళ్ళు హిందువులు అయి ఉండి మేము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు కూడా వీళ్ళు హిందువులు అయి ఉండి కనీసం ఖండించకపోగా అతనికి సపోర్ట్ చేయటం చాలా దుర్మార్గం. అట్లాగే అతను ఎందుకు ముఖ్యంగా దేశద్రోహం పెట్టారంటే నక్సలైట్ హిడ్మా యొక్క భావజాలాన్ని అతను ప్రజెంట్ చేయాలనుకున్నాడు. మరి చట్టాలు తెలియకుండా ఎట్ట మంత్రులు లేరో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి చట్టాలను చూడమని చెప్పండి. ఎవరైతే నక్సలిజం భావజాలాన్ని ఎదుటి వాళ్ళ మీదకి మరి చూపించాలనుకుంటారో, వాళ్ళు ప్రభావితం చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహులే అవుతారు. ఇతను కూడా ఆ దేశద్రోహిగానే ఉన్నాడు. ఇతని భావజాలం కూడా దేశానికి వ్యతిరేకంగా, దేవుళ్ళకి వ్యతిరేకంగా. నువ్వు నాస్తికుడు అయితే తప్పులేదు, దానిలో ఎవరు కాదనరు. కానీ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని నక్సలిజం భావజాలాన్ని నీ ఛానల్స్ ద్వారా ఎదుటి వాళ్ళ మీదకి రుద్దాలని ప్రయత్నం చేస్తున్నావు, ప్రభావితం చేయాలని చేస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ రావణ దేశద్రోహే. ఫైనల్గా అయితే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రెస్ మీట్లో పరామర్శింపు, మత్స్యకారులు ఎవరైతే చనిపోయారో ఆ పరామర్శింపు కార్యక్రమంలో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన మాట విధానం చూసినారు, మీరేం చెప్తారు? ప్రజలు ఇతనికి 23 సీట్లతోనే ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది. 11 సీట్లతోనే ఇతను ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను ఆ ప్రతిపక్ష నేతగా కూడా అర్హత లేదు కాబట్టి, చట్టాల మీద అవగాహన లేదు కాబట్టి, నువ్వు చదువుకోలేదు, నువ్వు నిజంగా అందరూ చెప్తున్నట్టుగా నువ్వు ప్రశ్నపత్రాలని కాపీ చేసి దాన్ని చూసి రాసి పాస్ అయ్యావు కాబట్టి నీ నాలెడ్జ్ ఎంత ఉందో, చట్టాల మీద నీకు ఎంత అవగాహన ఉందో ఈ విషయంలో మనకు అవగాహన అవుతుంది. రీసెంట్గా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జిల్లా పర్యటనకు వెళ్ళారు.
రీసెంట్గా మత్స్యకారులు చనిపోవడంతో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ టూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? మత్స్యకారులకు ప్రమాదం అంటే ప్రమాదం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రమాదాన్ని ఎవరో కూడా దాన్ని అరికట్టలేరు. ఎందుకంటే అది ముందుగా ఒక విపత్తు జరిగినప్పుడు ప్రకృతి విపత్తుని ఎవరు కూడా దాన్ని ఆపలేరు. జరిగిన తర్వాత దానికి ఏదో నష్టపరిహారం ఇచ్చి దాన్ని కొంతవరకు మనం పూర్తిగా దాన్ని వాళ్ళ ఫ్యామిలీకి సహకారం చేయలేం. కానీ కాకపోతే ఏదో ఆర్థికంగా ఏదన్నా కొంచెం ఉంటే మనం దాన్ని సహాయం చేయొచ్చు, అంతవరకే. కానీ ప్రకృతి విపత్తుల్ని ఎవడు ఆపలేడు, ముందుగా దాన్ని ఎవరేం చేయలేరండి. ఇక్కడ ప్రధానంగా విశాఖ పర్యటనకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు గారు కొడుకు ఏదో చిన్న పిల్లోడు, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, తన మీద దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి తను అరెస్ట్ చేస్తున్నాడు, తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే మీ మాజీ మంత్రులకి వాళ్ళ పిల్లలకైతేనేమో 18 సంవత్సరాల్లో పిల్లలు బయట రోడ్డు మీద బండి తోలాలని కనీసం వికి జ్ఞానం కూడా మరి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆయనకి, వాళ్ళ నాన్నకి సిగ్గు లేదు. ఆ మాట చూడడానికి మీకు కూడా సిగ్గు లేదు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు అని చెప్పి నువ్వు అయ్యో పాప అంటున్నావే, మరి నిండు ప్రాణం పోయింది అక్కడ రోడ్డు మీద. ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది పరిస్థితి. ఇప్పుడు మరి వాళ్ళ మీద నీకు జాలి లేదా, దయ లేదా? ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ముందు ఏమో ఆలోచించుకోవాలి. మీరు ఒక మాజీ సీఎం అని చెప్పి ఆ మాజీ సీఎంకు ఉన్న హోదా కూడా పోతుంది మీ వల్ల. మొన్నట్లాగే కృష్ణలంక రౌడీ షీటర్ 28 సంవత్సరాల పసిపిల్లోడు, 20 సంవత్సరాల పిల్లోడు ఏముంది అంటే మీ వేళ ఏమో తీస్తే ఏమో ప్రాణాలు, పక్కన వాళ్ళు ఏమో పసిపిల్లలో జాలి అన్నట్టుగా చెప్తారు. మీరు అసలు మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి. ఆయన సిద్ది అప్పలరాజు అంటాడు అసెంబ్లీలో, చంద్రబాబు గారికి మైండ్ పోయింది, మైండ్ భ్రమించింది, ఆయన పిచ్చి హాస్పిటల్ చేర్చాలన్న. ఇప్పుడు నీ కొడుక్కి నువ్వు బండి ఇచ్చి రోడ్డు మీద దోలి ప్రాణాలు తీసామా, నిన్ను ఎక్కడ చేర్చాలా? నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయాలా? కొడుకునిగా తీయాల్సింది, అసలు నీ మీద రాయాల్సింది అసలు ఎఫ్ఐఆర్. అంటే ఇక్కడ జగన్ గారు పబ్లిక్గా మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు చిన్న పిల్లోడు అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ తప్పు చేస్తే చిన్న పిల్లోడు ఏంటి, పెద్ద పిల్లోడు ఏంటి? ఎవరైనా కానీ ఒక తప్పు జరిగినప్పుడు, ఒక ప్రాణం పోయినప్పుడు బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ కేసులో సిదిరి అప్పలరాజు కొడుకుని పక్కకు తప్పించి వేరొక వ్యక్తిని జైలుకి పంపినట్టు ఒక ఇన్ఫర్మేషన్ బయట తెలుస్తుంది, ప్రచారం జరుగుతుంది మీడియా అంతా. మీరేమంటారు? ఇక్కడ వ్యవహరించిన తీరు ఎలా కనబడుతుంది జగన్ గారి తీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకోండి. అంటే 18 సంవత్సరాల్లో పిల్లలు అసలు రోడ్డు మీద బండి తోలకూడదు, లైసెన్స్ ఉండదు అని కూడా వాళ్ళ నాన్నగారికి తెలియదా, మీకు తెలియదా? రోడ్డు మీద సరే జరుగుతూ ఉంటాయి కామన్గా, దాని మీద కాదంటలా. 18 సంవత్సరాల పిల్లలు ఏముంది, ఏదో రోడ్డు మీద జరుగుతాయి అంటే పక్కన వేరే వాళ్ళకి ప్రాణం పోయింది, ఆ ప్రాణం మీరు తీసుకొచ్చి ఇవ్వగలరా? ఆ కుటుంబాన్ని మీరు ఇంటి పెద్ద పోయాడు, ఆ కుటుంబానికి మీరు ఆ ప్రాణం తీసుకొచ్చి ఇవ్వగలరా? అదే మీ కుటుంబంలో అదేవిధంగా ఒక 18 సంవత్సరాల పిల్లోడు మీ కుటుంబ సభ్యుల్ని ఒకళ్ళు చంపేస్తే గుద్ది మీరు ఇదే మాట మాట్లాడతారా? చెప్పండి సమాధానం. మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఏంటి మీరు చేసే పనులు ఎట్లా ఉంటే మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? అదేమంటే గొంట్ల పార్టీ అని జనాలు మాట్లాడుతున్నా కానీ ఇంకా సిగ్గు శరం లేకుండా అదే ధోరణిలో ఉన్నారు మీరు. అంటే ఇక్కడ జగన్ గారు ప్రధానంగా మాట్లాడుతూ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి తనని లోపల వేయాలని చూస్తుందని అంటారు. ఇక్కడ తప్పు చేశారని చెప్పి జగన్ గారే స్వయంగా ఒప్పుకొని మళ్ళీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని చెప్పి ఎలా చెప్తారంటారు? అక్కడ చనిపోయిన ప్రాణం కనపడుతుంది, గుద్దిన అతను మళ్ళీ మీ మంత్రి కొడుకుని పక్కన పెట్టి వేరే అతను పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టించేసి తప్పించుకోవాలని చెప్పి అది మా తప్పది. దాని నుంచి మాట్లాడరు. ఎవరికి కావాలండి తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం? ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరిని గుద్దేసి ఈయన గుద్దాడని చెప్పి పెడుతున్నారా? సాక్ష్యాధారాలు పక్కాగా ఉంటే కూడా ఇంకా తప్పుడు కేసులు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారు? కృష్ణలంక గాదే సాయి కృష్ణ విషయంలోనే కానీ, రీసెంట్గా రావణ్ అనే వ్యక్తి విషయంలో కానీ, ఇప్పుడు ఈ విషయంలో కానీ ఇటువంటి రౌడీలకి, నేరస్తులకి, తప్పులు జరిగి కళ్ళ ముందు ఆధారాలతో సహా కనబడుతున్న వ్యక్తులకి ఈ వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారనంటే అసలు ఏమనుకోవచ్చు? ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా ఇటువంటి రౌడీలకి, నేరస్తులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు ఈయన? జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఒకటి మీరు గమనించాలండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక వీధి రౌడీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు కూడా వీధి రౌడీలతో చేరిపోయినట్లుగా ఉంది మీ మాటలు కానీ, మీరు చెప్పే విధానం కానీ, మీరు చేసే వ్యాఖ్యలు కానీ. రావణ్ అనే అతను హిందూ మతాన్ని ఎన్నో విధంగా మరి విమర్శించారు. అంతేలే, హిందూ మతాల గురించి మీకు కూడా కొంచెం కోపమే. ఎందుకంటే మీరు ఆంజనేయ స్వామి బొమ్మ విగ్రహం రథం తగలబెట్టినా కానీ విగ్రహాన్ని కూడా చెయ్యరగొట్టినా అది విగ్రహం ధ్వంసం చేస్తే ఏముంది, అది వెండే కదా, వెండి కొనుక్కొచ్చి మళ్ళీ పెడదామని మరి అతి పవిత్రమైన భారతదేశంలో పవిత్రమైన గుడి తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన లడ్డూలో కల్తీ కలిపినప్పుడు కూడా అట్లా కలిపిన వ్యక్తులు మీకేం తెలుసండి హిందుత్వం గురించి, హిందూ మతాల గురించి, మానవతాల గురించి?
ఎవరికి తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక నిండు ప్రాణం పోయింది, మీ ఇంట్లో ప్రాణం పోయినాగా మీరు ఇట్లాగే మాట్లాడతారా? 18 సంవత్సరాల లోపు అబ్బాయి గుద్ది చచ్చిపోతాడు, మీ ఇంట్లోకే ఇలా జరుగుద్ది. 18 సంవత్సరాల లోపు పిల్లోడే గుద్దుతాడు, ప్రాణం పోతే మీరు ఇట్లాగే మాట్లాడతారా? ఫైనల్గా అయితే మీరేమంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ టూర్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరైతే మీకు ఎలా అనిపించింది? ఆ మాటలు చూశాక మీరేం అర్థం చేసుకున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, అది సిద్ధి అప్పలరాజు గారు అన్నారు అసెంబ్లీలో, వైఎస్ చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించింది అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికే మతి భ్రమించినట్టుంది. ఒకసారి మీకు కూడా మతి భ్రమించిందేమో. 18 సంవత్సరాల పిల్లలు గుద్దిన కేసే ఏంటి, 28 సంవత్సరాల పిల్లోడు హత్య చేసి గంజాయి కేసులో ఉండి దొంగతనాల కేసులో ఉన్న వాళ్ళు చేసిన కేసే. మరి హిందూ మతాల గురించి విద్వేషాలు రెగసగొట్టే విధంగా రావణ్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి అది తెలియదు, అవి కూడా కేసే. మరి మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించిందేమో, ఒకసారి ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జిల్లా మత్స్యకారులు చనిపోయినందుకు వాళ్ళ పర్యటనకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల వయసు, తన మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, తను ఒక యాక్సిడెంట్ చేశాడని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అసలు ఆయన మాట్లాడిన తీరు ఎలా కనబడుతుంది? ఈ దేశంలో నివసిస్తున్న ఏ పౌరుడికైనా కానీ 18 ఏళ్ళలోపు నిండందే ఆర్టీఓ గారు ఎవరికి లైసెన్స్ ఉండదు. అది కూడా తెలియని నేత మన జగన్మోహన్ రెడ్డి. ఒక మైనర్ బండి నడపకూడదు, అతను నడిపితే అతనికి బైక్ ఇచ్చినందుకు నేరం కూడా వాళ్ళ తండ్రిని కూడా వస్తుంది. అది కూడా తెలియని మన నేత మన జగన్మోహన్ రెడ్డి, మన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ప్రతిపక్ష నేత. ఇతనికి మరి జనం ఎలా ఓట్లేస్తున్నారో మాకు తెలియదు, కానీ ఒక ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఒక సభ్యుడి గురించి పూర్తి అవగాహన తీసుకొని రావాలి. అతన్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఒక మైనర్ బండి నడిపి ఒక గొర్రెలు కాసి అతన్ని గుద్ది ఆ కేసు తప్పించడానికి వాళ్ళ నాన్న వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి ఒక సామాన్య మానవుడిని తీసుకెళ్లి జైల్లో అప్పగిచ్చి సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేశారు. ఇది ఇలా ఉంటే వాళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షంగా నేతగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఇంకెన్ని అవకతవకలు చేశారో ఇలాంటివి ఎన్ని మన దగ్గరికి రాలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు చిన్నపిల్లడు, తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతున్నారంటారు. మళ్ళీ అదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ హత్య చేశాడు అంటే యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ నాకు జరగదా, ఎలా జరుగుతూనే ఉంటాయి అని అంటున్నారు. అంటే తప్పు చేశారని ఆయన ఒప్పుకొని మళ్ళీ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని ఎలా చెప్తారు? తప్పు జరిగినప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా కనబడుతుందంటారు? నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుందంటారా? తప్పకుండా నేరస్తులు సపోర్ట్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఇదే మాట ఇతను 18 ఏళ్ళ కుర్రాడు అని చెప్పాడు. ఒక కోడికత్తి కేసు ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగినప్పుడు అతని వయసు ఎంత? 21 సంవత్సరాల 10 నెలలు. అతని పేరు నాకు ఐడియా లేదు, కానీ అతను వయసు 21 సంవత్సరాలు 10 నెలలు. ఒకసారి కోర్టుకి వెళ్ళి ఒక 5 నిమిషాలకు అతను కోర్టుకి వెళ్తే అతను 3 నెలల్లో బెయిల్కి వచ్చి బయటకు వెళ్ళి, అదే సమయం ఇవ్వకుండా అదే చిన్న వయసు ఉన్న అతను 5 సంవత్సరాలు కోర్టులో జైల్లో మగ్గిపోయాడు. ఇది అతనికి తెలియదా? అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి చట్టం తెలియదా? అతనికి ఒక న్యాయం, ఇతను ఒక న్యాయమా? అది ఎస్సీ కుర్రాడు చిన్న కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇతను వెళ్ళి 5 నిమిషాలు కోర్టులో కనపడొస్తే అతనికి బెయిల్ వచ్చేది. అతనికి ఒక న్యాయం, ఇతను ఒక న్యాయం ఉండదుగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి విషయాల్లో నేరస్తులు కానీ రౌడీలు కానీ వెనకేసుకొస్తున్నారు? మొన్న రీసెంట్గా కృష్ణలంకకి సంబంధించిన గాదే సాయి కృష్ణ విషయంలో కూడా తనకు నా మద్దతు ఉంటుందన్నారు. రావణ్ విషయంలో అరెస్ట్ అయిన విషయంలో కూడా నా మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి కొడుకు ఇంత ఘోరం చేస్తే, ఒక మనిషి ప్రాణం తీసేస్తే తిన్న కుర్రోడు 18 ఏళ్ళ కుర్రోడు తన మీద దొంగ కేసులు కడుతున్నారని మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సాయి కృష్ణ అనే అతని మీద అతను పోలీసులు ఏమైనా తప్పు చేస్తే కరెక్టే. అతను చేసిన అకృత్యాలు కానీ, అతను చేసిన హత్యలు కానీ, అతనున్న నేరస్ట్రీ కానీ ఎంత పెద్ద సైకోనో అతను అందరికీ తెలుసు. అతని ఇంటికి వెళ్ళి నువ్వు ప్రభుత్వం మీద విమర్శలు చేసావు. ఎప్పుడైతే అతని మీద ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఎప్పుడు రేపొద్దున ఏ శవం దొరికిద్దా అని చూసుకుంటూ ఉంటాడు. మరి రీసెంట్గా కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు ఇస్తాము, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి ఇలా ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి ఏమో స్వయంగా నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు వైసీపీ పార్టీ విధానాలు ఎలా అనిపిస్తున్నాయి? వాళ్ళ మాట తీరు మీకైతే ఎలా అనిపిస్తుందో పబ్లిక్గా? 2019లో తెలుగుదేశం పార్టీకి 21 సీట్లు వచ్చింది.
చంద్రబాబు గారు ఒంటరిగా వెళ్ళి ప్రతిపక్ష నేతగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. అతన్ని దమ్ముగా మాట్లాడే దమ్ము లేక ఎదుర్కోలేక ఇదే సిద్దిరి అప్పలరాజు నీకు మెంటల్ డిశ్చార్జ్ వచ్చింది, నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆహా అని నవ్వుకున్నాడు. ఇదే అతను వాళ్ళ సిద్దిరి అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేసి అతని కొడుకుని బయటకు తీసుకొచ్చి ఇంకో అతన్ని లోన తీసుకొచ్చి చేసాడంటే ఎంత నేర ప్రవృత్తి గల ఉన్న పార్టీ ఒకసారి గమనించాలి. అంబటి రాంబాబు మనం చెప్తున్నాడు మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకే సపోర్ట్ చేస్తున్నారుగా. ఇప్పుడు చూశారుగా సిద్దిరి అప్పలరాజు కొడుకు బండి యాక్సిడెంట్ చేసి గుద్దితే సాక్ష్యాలు తారుమారు చేశారు. మొన్న వెళ్ళి పిల్ల సాయి కృష్ణకి మద్దతు ఇచ్చి వచ్చారు. అదే రావణు హిందువుల మీద బీభత్సంగా వీడియోలు వదిలి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడి మీద అతని మీద వ్యాఖ్యలు చేస్తే, ఫ్యామిలీ మీద వ్యాఖ్యలు చేస్తే మా పార్టీ అతనికి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎవరు నేరం చేసినా అతన్ని నేను పక్కన పెట్టుకుంటాను, అతన్ని చూసి 10 మంది భయపడాలి, ఇది రౌడీయిజం గల పార్టీ అని అతను నిరూపించుకుంటున్నాడు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన అర్హత ఈయన కొంత జగన్మోహన్ రెడ్డికి. ఫైనల్గా అయితే మీరేమంటారు? విశాఖ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా అనిపించాయి? మీరేం చెప్తారు? ఆ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? అతను ఎక్కడ శవ రాజకీయాలు ఉంటే అక్కడ చేస్తున్నాడు అనేది ప్రత్యేకంగా కనపడుతుందిగా. రేపు ఇంకో శవం వస్తే అక్కడికి వెళ్ళి ఆయన శవ రాజకీయాలు చేసుకుంటాడు. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళి నాన్నగారు దండం పెట్టుకుంటామంటే వీళ్ళే గో బ్యాక్ అని వీళ్ళే వైసీపీ వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళ నేర ప్రవృత్తి ఎట్లా ఉందో చూడండి. ఎన్ని తగాదులు ఉన్నా కానీ చనిపోయినప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వస్తుంది. అది కూడా అవకాశం కల్పించకుండా ఈ రౌడీ మూకలు అక్కడ చేరి ఆ అమ్మాయిని గో బ్యాక్ అని అడుగుతున్నారు. వీళ్ళకి ఏంటంటే శవ రాజకీయాలు కావాలి, శవాలు రేపు పొద్దున్న ఏ శవం వచ్చింది మనం పబ్లిసిటీ రావడానికి మైకుల్లో ఏ శవం రావాలని చూసుకుంటూ ఉంటారు. ఇది వైసీపీ పార్టీ. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో మాట్లాడుతూ సిదిరి అప్పలరాజు కొడుకు మీద ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తుంది, తను ఒక యాక్సిడెంట్ చేశాడని ఆ యాక్సిడెంట్ కారణం చేత తన మీద దొంగ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూసే ఉంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? జగన్ రెడ్డి మాట్లాడే మాటలు, ఈ గొడ్ల పార్టీ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే అంతా నేరస్తులను వెనకేసుకొస్తాం, ఏదైనా రౌడీలు వెనకేసుకొస్తాం, అత్యాచారాలను చేసిన వాళ్ళు వెనకేసుకొస్తాం, గంజాయి బ్యాచ్ని వెనకేసుకొస్తాం, దోపిడీ చేసే వాళ్ళని వెనకేసుకొస్తాం. ఈ ఫస్ట్ నుంచి కూడా ఈ గొడ్ల పార్టీకి చాలా విధి విధానాలు అదే ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లవాడు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దానికి ముందు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి ఒక మనిషి ప్రాణం పోయినా సరే ఒక చిన్నపిల్లవాడని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ కేసు తీసుకుంటే కనుక ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలితే కనుక ఆ బండి ఎవరిదైతే ఉందో వాళ్ళ మీద కూడా కేసు పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లవాడని మరి 14 అదే పని వెనకేసుకొస్తున్నాడు. మొన్న 23 కేసులు ఉన్న ఒక సాయి కృష్ణ, విజయవాడ సాయి కృష్ణ అనే కుర్రోడిని, ఆ కుర్రోడిని కూడా వెనకేసుకొస్తున్నాడు. అంటే ఇలా కేసులు ఉన్న వాళ్ళు కావాలి, రౌడీ ఒక బ్యాచ్ ఎక్కువ ఉండే వాళ్ళు కావాలి. మనం చూస్తే తెనాల్లో గంజా బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని చూస్తే వాళ్ళని కొట్టారని చెప్పేసి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. అసలు ఎవరెవరు వెనకేసుకొస్తున్నారో తెలియదు. మరి నిన్న చూస్తే అంబటి రాంబాబు గారు కూడా రౌడీలు సపోర్ట్ చేస్తాము, మాది రౌడీల పార్టీ, మాది గొడ్డల పార్టీ ఆయనే చెబుతున్నాడు. ఇంకేం చెబుతామండి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు 18 సంవత్సరాల పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే తప్పే ఉంది, చిన్నపిల్లోడి మీద దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం తన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, తన తండ్రి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కాబట్టి కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అంటారు. ఆయనే యాక్సిడెంట్ చేశారని చెప్పారు. మళ్ళీ 18 సంవత్సరాలు చిన్నపిల్లోడు అని ఎలా చెప్తారు? అసలు ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఏంటంటారు? ఏమంటే 18 సంవత్సరాలు వచ్చినాయి చిన్నపిల్లడు ఆయనే గుద్దాడే మీరు చెబుతున్నారు కదా. మరి దాన్ని బట్టి మరి వాళ్ళ నాన్న ఆయన మంత్రి పదవి ఏదైతే మాజీ మంత్రి పదవి ఉందో ఆ పదవి అడ్డం పెట్టుకొని ఏదో డబ్బు ఉందని అడ్డం పెట్టి ఎవరినో తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చి వాళ్ళ అబ్బాయిని తప్పించే ప్రయత్నం చేశారు. మరి బుద్ధుని చేస్తున్నారు, బుద్ధి ఆమెను చేస్తున్నారు మీరు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆ అబ్బాయి గుద్దాడే మీరు చెబుతున్నారు. మరి ఆ గుద్దినప్పుడు వీళ్ళని పెట్టాలి కానీ వేరే అతను తీసుకొచ్చి పెడతామంటే అది ఎంతవరకు సహజం? అసలు మీరు ఏం మాట్లాడతారు మీకే తెలియదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా తప్పు క్లియర్గా కనిపిస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తూ అసలు ఏ తప్పు చేయలేదు, వాళ్ళ మీద ప్రభుత్వం కక్షపూర్తి చర్యలు అన్నట్టు మాట్లాడుతుంది. రీసెంట్గా కృష్ణలంక పిల్లా సాయికృష్ణ విషయంలోనే కానీ, లేదంటే మనకు ముఖ్యంగా రావణ్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ గురించి పచ్చిగా బూతులు తిట్టిన విషయంలో ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన కేసు కానీ, లేకపోతే తెనాల్లో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించిన కేసు కానీ, వీళ్ళందరికీ రౌడీలందరికీ ఎందుకు జగన్ గారు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటారు? ఏమంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ ఉన్నాడు, హిందూ మతాన్ని బూతులు తిట్టి
శ్రీరామచంద్రుడిని అలాగే సీతామాతని అఘోరపరిచి నానా మాటలు మాట్లాడాడు. ఏది ప్రశ్న రావణ్. ఆ ప్రశ్న రావణ్ని వీళ్ళు వెనకొచ్చుకొస్తారు. కాసేపు మావాడే అంటాడు, మా పార్టీ వాడు అంటాడు. మళ్ళీ కేసు ఏదో ఉపా చట్టం దాని మీద కేసు ఫైల్ చేస్తే అసలు ఉపమా చట్టం అంటారు. అంటే ఆ చట్టం పేరు కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విధి విధానాలు తెలియదు. కాసేపు మావాడు అంటాడు, అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అంటే రాంబాబు గారు కూడా అదే అంటున్నారు, ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు హిందూ దేవుళ్ళు అంటే మీకు పడదా? హిందువులు అంటే మీకు పడదా? చెప్పండి. మీకు అది మీకు కాన్సెప్ట్ మీరు అదే అయితే చెప్పండి. రేపు ఓట్లు కట్టాలి రండి, మేనిఫెస్టోలో పెట్టరండి. మాకు హిందువులతో పని లేదు, హిందువుల దేవులతో పని లేదు అని చెప్పేసి మీరు మేనిఫెస్టో పెట్టరండి. మీకు ఏ స్టాండో తెలియదు. ఏ స్టాండో లేకుండా మీరు 3 రాజధానులు అది అని చెప్పి చండాలంగా మాట్లాడతారు. కాబట్టి మీరు అంతేకండి. ఇక్కడ సిదిరి అప్పలరాజు గారు తనకున్న పలుకుబడి, తనకున్న డబ్బు, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజకీయాల్లో చాలామంది అవుతున్న నేత కాబట్టి తన కొడుకును తప్పించి వేరొక వ్యక్తిని ఆ కేసులో పంపించారనే మాట వినబడుతుంది. అంటే ఇంత తప్పు చేసి కూడా చట్టాన్ని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే ఇప్పుడు కుర్రోడు తప్పు చేశాడు, ఇప్పుడు కావాలని చేశాడు చేయలేదు అది అందరికీ తెలుసు. వాళ్ళు అన్ఎక్స్పెక్ట్గా అవ్వచ్చు, అయ్యాడు సరే గుద్దాడు, ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మా అబ్బాయి తప్పు జరిగింది, ఇప్పుడు 5 లక్షలు 10 ఎంతో కొంత డబ్బు ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం తప్పలేదు. కావాలని ఎవరు చేయరు కాబట్టి. ఇప్పుడు రాజకీయం చేయాలంటే ఎందుకు చేస్తారు రాజకీయం? ఇప్పుడు అబ్బాయి గుద్దాడు కాబట్టి ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటుంది. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు పిల్లవాడు కష్టపెట్టాడు, లోకేష్ గారు కష్టపెట్టారు, జైలుకి పంపిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారండి? అది అంటే గుద్దితే చనిపోయారు మనిషి, చనిపోయినప్పుడు మీరు న్యాయం చేయండి, తప్పులేదు. ఫైనల్గా అయితే మీరేమంటారు? విశాఖ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సిదిరి అప్పలరాజు విషయం గురించి కానీ మత్స్యకారుల గురించి మాట్లాడిన మాటలు, ఓవరాల్గా ఆయన ప్రెస్ మీట్ మీకైతే ఎలా అనిపించింది? ఆయన మాట తీరు మీకు ఎలా అనిపించింది? అంటే శవాలు కనుక చచ్చిపోతే ఆ చచ్చిపోయినప్పుడు ఏడన్నా రాబందులు డ్యాగలు వస్తాయి. అట్టాని ఈ శవం ఎప్పుడైతే చచ్చిపోయిందో ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు అనమాట. ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడు వస్తాడు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, మైండ్ లేకుండా చెప్తూ ఉంటాడు. ఏం చెప్పేది అర్థం కాదు కాబట్టి ఆయన అట్టా ఉన్నాడు. ఇప్పుడు మొన్న 11 ఇచ్చారు, ఇది 10 కూడా ఒకటే. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనలో మాట్లాడుతూ, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాల వ్యక్తి చిన్న యాక్సిడెంట్ చేశాడు, ఒక ప్రాణం పోయింది, తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు మీరు? ఏమండి, సిరిది అప్పలరాజు నాయుడు గారు కొడుకు ఈరోజు యాక్సిడెంట్ చేశాడయ్యా అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఆ రోజు ఏమైందండి? ఒక విషయం చదువుతున్నా, ఇప్పుడు ఏ నేర చరిత్రకి వీళ్ళు వైసీపీ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా సిరిది అప్పలరాజు నాయుడు గారు కొడుకు 18 సంవత్సరాలు నిండిన యాక్సిడెంట్ తప్పే ఉంది అంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అంటే సామాన్యుడికి ఒక న్యాయం, అతను చేసిన దానికి ఒక న్యాయమా? అంటే అతను యాక్సిడెంట్ చేసిన తరువాత మనిషిని మార్చేసి ఈరోజు వాళ్ళు చూస్తుంది మనిషిని మార్చేసేసి కేసును తారుమారు చేశారు వారం రోజుల తర్వాత. అంటే ఏంది వాళ్ళ విషయం? వీళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కేసులు తారుమారు చేయొచ్చు. అది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? అవగాహన ఉండాలి, ఏ విధంగా వెళ్ళాలి, డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, అసలు వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఏంటంటే 18 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా ఒక అవగాహన వచ్చింది అనే ఆలోచనతో ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేకోకుండా బండి నడిపి ఈరోజు యాక్సిడెంట్ చేస్తే తప్పే ఉందనటం అనేది చాలా రాంగ్, చాలా ఘోరమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వ్యక్తి, చిన్న కుర్రోడు, యాక్సిడెంట్లు అన్నాక జరుగుతూ ఉంటాయి, అందులో తప్పే ఉంది, ఒక వ్యక్తి చనిపోయాడు, అంతదానికే ఆ వ్యక్తికి దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యగా తన జైల్లోకి పంపాలని చూస్తుందంటారు. చంపింది తనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. మళ్ళీ తప్పు జరిగిందని క్లారిటీగా చెప్తున్నారు. జరిగిందని చెప్పినప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఇంకా దొంగ కేసులు పెట్టవలసిన అవసరం ఏముందంటారు? క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన నోటి మీదుగా చెప్పింది సిరిది అప్పలరాజు నాయుడు గారు కూడా 18 సంవత్సరాలు నిండనే యాక్సిడెంట్ చేశాడు అని చెబుతున్నాడు. మళ్ళీ దొంగ కేసులు పెట్టేది ఏంది అని ప్రజలను ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఏ విధంగా వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అంటే, వీళ్ళ విషయం ఏంటంటే దొంగల పార్టీ, దోపిడీ పార్టీ వైసీపీ ప్రభుత్వం పార్టీ, రౌడీజం పార్టీ వైసీపీ ప్రభుత్వం పార్టీ. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినవన్నీ మాస్క్ అడిగితే చంపేస్తారా? ఒక అక్క కోసం గట్టిగా అడిగినందుకు తమ్ముడిని గొడ్లు కుక్కేసేసి కిష్టాలు పోసి తగలబెడతారా? అంటే వీళ్ళు ఆలోచన ఏంది? రౌడీజం పార్టీ. మొన్న రమ్మని రాంబాబు మాది రౌడీలకే సపోర్ట్ చేస్తాం, గంజాయి బ్యాచ్లకు సపోర్ట్ చేస్తాం, ఏందండి అది? అంటే రాష్ట్రం ఏ రకంగా పోతుంది అసలు?
ఈ రాష్ట్రంలో ప్రజలను యువకులను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఏంటంటే గతంలో 2019 నుంచి 24 వరకు కూడా యువకులు అందరూ కూడా గంజాయికి ముత్తు బానిసాలకు అలవాటు పడ్డారు. ఈ రోజు వచ్చిన ప్రభుత్వంలో మాత్రం 2024 తర్వాత వచ్చిన ప్రభుత్వంలో యువకులకి ఉద్యోగ కల్పన కోసం చేస్తున్నారు ప్రభుత్వం. ఈ రోజు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రౌడీజంగా మనం బిహేవ్ చేద్దాం, రాష్ట్రాన్ని అంధకారంగా నేర్దామని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారనే మాట చాలా బలంగా వైరల్ అవుతుంది. అంటే కృష్ణలంక గాదే సాయికృష్ణ విషయంలో ఒక నేరస్తుడికి సపోర్ట్ చేయడం కానీ, ఇక్కడ హిందూ దేవుళ్ళని తిట్టిన రావణ్ విషయంలో కానీ, లేకపోతే తెనాలికి సంబంధించిన గంజాయి బెచ్ విషయంలో కానీ, ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేస్తే ఈ విషయంలో కానీ ఇలా నేరస్తులు వెనకేసుకొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన విధానం ఎలా కనబడుతుంది? ఎందుకు ఆయన ఇలాగ నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారంటారు? ఏమన్నా నేరస్తులు సపోర్ట్ చేయడమే కాదు, ఇప్పుడు ఒక సామాన్యుడు చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళు ఏం చేయాలి? కొంత డబ్బులు ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయాల్సింది పోయి యాక్సిడెంట్ చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు తెనాల్లో జరిగింది, అక్కడ ఏంది గంజాయి గురించి కానీ మొత్తం బానిసాల గురించి వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? అసలు మా సపోర్ట్ చేయడం కాక వీళ్ళందరూ నేర చరిత్ర వాళ్ళందరినీ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారండి. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే చాలా ఘోరమైన ఆలోచన విధానం. మనం ఏంటంటే గొడ్డల పార్టీ అనే పేరు చెప్పుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి వైసీపీ పార్టీ కాదు, అది గొడ్డల పార్టీ అనేది 100% చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేర చరిత్రగా కలిగిన వాళ్ళే పార్టీలో ఉన్నారే తప్పితే ఆణిముత్యంలాగా ఎవరు కూడా లేరు. నేర చరిత్ర పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఫైనల్గా అయితే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఇంత ఘోరం జరిగినా కానీ దాన్ని కవర్ చేసే విధంగా ఆయన మాట్లాడారు కాబట్టి అసలు మీకు ఏమనిపిస్తుంది? ఆయన వైఖరి మీకు ఎలా అనిపిస్తుంది ప్రెస్ మీట్ చూసిన తర్వాత? వాళ్ళే మనం చూస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో మతి భ్రమించినట్టుగా, ఏదో రాష్ట్రంలో నేనే సీఎం ఉన్నా నేర చరిత్ర మేమే చేయొచ్చు అన్నట్టు విధంగా వాళ్ళు ఈరోజు 2022 సీట్లు 11 సీట్లు ఇచ్చి గెలిపించి ఇప్పుడు ఈరోజు మొత్తం మేమే చేస్తున్నట్టుగా, నెక్స్ట్ మేమే మొత్తం 29లో నేర చరిత్ర మేము ఎక్కడున్న 7 ఖండాలు 7 సప్త సముద్రాలు అవతల ఉన్నా మేము చేస్తాం, నేను నరికేస్తాం, చంపేస్తాం. గొడ్డల పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఈరోజు 2029లో కూడా మేము అదే విధంగా చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి చేసే పార్టీ ఏదైనా ఉందంటే వారికి ఓటేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి కూటమి ప్రభుత్వం గెలుస్తుందని కూడా మీకు తెలియజేస్తాం.